ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు. అన్నీ కనుక్కునే మూసుకొని పడుకో. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశానని అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును. ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని బయటికి వెళ్తే బూచోడు పట్టుకుంటాడరా అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు. బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్లో వాడు బాగుపడ్డాడు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేశాను. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది. వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. ఆ గోడ గీకి కన్నం పెట్టి పారిపోదాం అనుకున్నావా? రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం. అక్కడ ప్లేట్లు పెద్దవి, గోడ గట్టి ఉంటాయి. గీక్కో. ఇన్స్పెక్టర్. ఏంట్రా? నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ గాంధీ గారు, నెహ్రూ గారైనా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెన్నులే లేవు, ఇప్పించు. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్నులు పేపర్లు అడిగి తగలేంటరా. ప్రేతాత్మకథ ఏదో రాసుకుంటాడంటాడు. సార్ ఏంట్రా? ఒక కప్పు టీ కావాలి సార్. చెప్పు తెగిపోద్ది. రైటర్స్ బ్లాక్ సార్. పెన్ను కదలటం లేదు. రై సార్, ఇక్కడ ఉంటే వీడు ఇలాగే విసిగిస్తాడు. అందరం బయటకు పోదాం పదండి. అలాగే సార్. మీరేంటి, మీ వెనకాల మేము కూడా వచ్చేస్తాం. ఒకసారి ఓపెన్ చేస్తే 2 వెళ్ళొచ్చు. కంగారు పడద్దు, క్యాజువల్గా నడుపుతాం. ఏంటి ఫోన్స్? మరి వాడేవాడు? ఫ్యాన్స్. డైరెక్ట్గా వచ్చుగా, చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఫ్యాన్స్కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఇదిగో సాయంత్రం నువ్వు నాకు ఫోన్ చేయి, నా నంబర్ అందులో ఉంది. వాడు చంపుతానని బెదిరిస్తుంటే నీకు భయమే లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్. పదునే నేను వాడిని చంపేస్తా. వాడు చెప్పాడు, నేను చెప్పలేదు, అంతే తేడా. మధు బాబాయ్, మధుని చూసావా? నువ్వు కొట్టిన దెబ్బకి అంతా బ్లర్లో ఉంది. ఏం కనపడిచి వస్తుంది? బాబాయ్, ఇవాళ మధుని కాళ్ళు గెడ్డాలి కాదు, జుట్టు పట్టుకుని అడిగిపోతున్నాను. ఏ మధు, మధు, మధు ప్లీజ్ 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 ఆగో. నా గురించి నీకు తెలీదు, నా నెగ్లెక్ట్ చెక్ మధు. కరెక్ట్. నీ గురించి నాకు తెలీదు, నీ ప్రేమ నిజమో కాదో తెలీదు, నీ పేరు నిజమో కాదో తెలీదు. వాట్ ఆర్ యు సేయింగ్ మధు? యు నో నా. హూ ఆర్ యు? నా డీటెయిల్స్ కావాలి నీకు, అంతే కదా? నా పేరు రవి, మా నాన్న పేరు నారాయణ మూర్తి, మా అమ్మ పేరు కామేశ్వరి, మా చెల్లి పేరు రాజీ. ఎరా సీతారాం గారు లేదంటే ఒకడు చెప్పడేంట్రా? 3 గంటల నుంచి చచ్చేలే తిరుగుతున్నావు. నాన్న అంటే మా నాన్న. ఏం టైమింగ్ రా నీది. పక్క సందులో పెట్టావేంట్రా? డైలాగ్ చెప్పగానే కారేసుకుని వచ్చేసారు. వాళ్ళ సంగం మా అమ్మ నాన్న. ఏమయ్యా, అతనికి సిగ్గు లేకపోతే పోయింది, మీకేనా ఉండకలా? ఎవత్రా ఇది? వాడు అడిగితే మాత్రం ఫాదర్ గా ఒప్పేసుకోవడమేనా? నీకు వాడికి పోలికలున్నాయా అసలు? వాడు నా పోలిక. మీ అమ్మ బాగా హోమ్లీగా ఉందిరా. ఏంట్రా ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? క్యారెక్టర్ డైలాగ్ లేదు, నోరు మూసుకో. రే దీన్ని కొట్టేస్తా అని చెప్తున్నాను. ఏంటి దాన్ని బతిమాలుతున్నావు? డబ్బులు తీసుకున్నావు కదే. డబ్బులా చూడమ్మా, మా వాడు వెధవ నాకు తెలుసు కానీ మరీ తల్లిదండ్రులు మార్చేసి అంత వెధవ కాదని నా నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఆవిడ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకు. నీకు బూతులు అనిపించినా వీడు నా కొడుకు, ఇది నా కూతురు. ఉత్తరోత్తర నీకు పెళ్లి ఏడిస్తే అర్ధమగుడు తాట తీస్తుంది. కనిపించేంత మంచిదేం కాదు. సీతారాం గారు ఇల్లెక్కడరా? రైట్ 3 స్ట్రైట్ నాన్న. నేను స్ట్రైట్ గానే పెడతాం, నువ్వు స్ట్రైట్ గా ఏడు.
కొట్టనట. ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఒక్కసారి నిజం చెప్తే ఇలాగే ఉంటుంది. ఏ మధు, ఏ మధు, మధు ఆగు ఆగు. పట్టు. ఏంటిది? ఇదా, ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నావు, కుదురుగా ఉండట్లేదు. అందుకు కొంచెం నేను చెప్పేదేనవే. మధు, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే. నేను చెప్పేదేనవే, నన్ను పెళ్లి చేసుకో. పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇంకొక విషయం, ఇది కొంచెం రిస్కీ మ్యాటర్, అందుకే సేఫ్టీ కోసం పెడుతున్నా. మధు, ఇంత దూరం వచ్చింది కాబట్టి సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మన ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తున్నానే. మనం బాగా కష్టపడి ఇలాంటి పిల్లలు కలాలి, అంతే. ఓకేనా? ఏడవద్దు, కొంచెం నవ్వు ప్లీజ్. నా భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. ఓకే, బాయ్. సన్నగా పొల్లలా ఉంది, అదెలా నచ్చిందిరా నీకు? 0 సైజ్ అని ఇప్పుడు అదే ట్రెండ్ అండి. అది నన్ను తిట్టిందిరా. ఇంకా నయం, నన్ను కొట్టింది. వీడన్ని విధవేషాలు లేకపోతే ఆ పిల్లంతా గొడవ చేస్తుంది. అందరి ముందు ఇలా బెడ్రూమ్ లోకి వచ్చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి. ఇప్పుడా? పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలీదు, నాన్నకు మాత్రం చెప్పాను. మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి. నీకేనా పెచ్చా? పిన్ని మేనేజ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తున్నాను. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇది కరెక్ట్ టైం కాదు. వెళ్ళిపో. మరి వెళ్ళినా అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోమని కాదు మధు, నిన్నంత పెద్ద గొడవ జరిగింది కదా. పైగా మధు, నీకు మా నాన్న గురించి తెలియదే. ఆయనకు కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో, ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న చెప్పరా? యాక్చువల్లీ చెప్పరా? కొంత ఎండిపోతుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు పెద్ద ఐశ్వర్య అని నీ కూతురు ఫాలో అవుతూ వచ్చా. ఏంటి, నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా? ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా? అబ్బా, పెళ్లి కొడుకు ఎవడు? అతనేనా? వీడా? నాకు నచ్చాడు. రవి, ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అదేంటండి చండాలంగా? ఆవిడ నాకు అత్తగారు అవుతాయి. సవత్తెల్లి కదా. అయితే మాత్రం సరే, నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత లేచిపోతావు. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే, ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. నిన్ను నీకేమైనా పిచ్చా? కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళింటూ పనోడికి సైట్ కొడతావా? పనుడేంటి? వీడేగా పెళ్లి కొడుకు. వాడికే నేను కొడుకులా ఉన్నాను, వాడు పెళ్లి కొడుకు ఏంటి? వాడు పెళ్లి కొడుకు. నేను ఒప్పుకోను. ఏ? నాకు ముసలోనిచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోనిచ్చే పెళ్లి చేయాలి.
ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది? వీడన్నీ కొట్టేస్తాడు, వీడిని ఆవిడ కొట్టేసి. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. కార్ పార్క్ చేయొద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఓకే. హాయ్ రవి. హలో సార్. నువ్వు ఇంకా వైజాగ్ పోలా? చెప్తానే వచ్చాను రా. సరదాగా అన్నాను లేరా. లేదు నేను బయలుదేరాలి. ఏడ్చావు కానీ దా కూర్చో. లేదు ఫ్లైట్కి టైం అయిందిరా. మీరు కూడా ఏదో అడవుల్లో ఉన్నట్టున్నారు. ఎస్, మన రవి ఎంగేజ్మెంట్ గురించి. ఓకే, కంగ్రాట్స్ రవి. సరే నేను బయలుదేరుతాను. ఐ కాల్ యూ వన్స్ ఐ రీచ్ దే. ఓకేరా, బాయ్. సార్ నేను పంపించేసి వస్తాను. సార్ ఆ కేసు ఎంతవరకు వచ్చింది? ఈ కేసు గురించి అంతా సీరియస్ గా ఉన్నావు రవి. ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను. బిట్టుని అండర్ ఎస్టిమేట్ చేయకు. ధైర్యంగా ఉండడం మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కదగా. ఓకే సార్. సార్ ఎక్కడికి? ఫోన్ లోపల మర్చి. సార్ ఒక నిమిషం, అది ఎక్కడ ఉందో నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. బాబాయ్ ఫోన్ ఇచ్చే.